సైబర్ సెక్యూరిటీ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే సంస్థను స్థాపించినట్లు ఆ సంస్థ సీనియర్ కన్సల్టెంట్ సాయికృష్ణ సింగపురం తెలిపారు. సైబర్ నేరాల వల్ల ఎంతో మంది వేలు, లక్షలు, కోట్ల రూపాయలను కోల్పోతున్నారని, వీటి బారిన పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఒకవేళ ఎవరైనా మొబైల్ను పోగొట్టుకున్నప్పుడు సిఈఐఆర్ అనే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. దీని ద్వారా మొబైల్ ఫోన్ దొంగిలించిన వ్యక్తిని పట్టుకోవడం సులభమవుతోంది. సైబర్ సెక్యూరిటీ ఈరోజు ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ఎన్ని ఫ్రాడ్లు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ఎవ్రీడే మనం న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ న్యూస్ మనకు వచ్చేది పలానా మనిషి డబ్బులు పోగొట్టుకున్నాడనో, లేదా పలానా మనిషి మీద ఒక సైబర్ క్రైమ్ జరిగిందనో, అటాక్ జరిగిందనో ఇదే మనం వింటున్నది. సో ఎంతోమంది లక్షలు, కోట్లు, వేలల్లో కోల్పోతున్నారు. అండ్ పాస్వర్డ్స్ ఏదైతే ఉంటాయో అది కనీసం ఇంట్లో కూడా షేర్ చేసుకోకూడదండి. మీది ఒక్కసారి థాట్ ప్రాసెస్ బయటికి వచ్చేసింది అంటే మిమ్మల్ని హ్యాక్ చేయడం చాలా ఈజీ. సో స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. ఓటీపీస్ ఎప్పుడు షేర్ చేయకండి. మీ బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా ఫోన్ చేసి ఓటీపీస్ అడగరు. అండ్ మీకు ఒక బ్యాంక్ మేనేజర్ కాల్ చేసి మీ క్రెడిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిందని చెప్పేంత ఫ్రీ టైం ఎవరికి ఉండదండి అక్కడ.